session, and I request Praveen Kumar sir, please come onto the days. దయచేసి స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడిన తర్వాత సార్ మా వాళ్ళని ఎవరైనా మీ ఇష్టమైన క్వశ్చన్లు అడగండి సార్. ఎనీబడి విల్ ఆన్సర్. హౌ మెనీ ఆర్ రెడీ టు ఆన్సర్ క్వశ్చన్స్? ఎవ్రీబడి. ఎందుకు వచ్చారు చెప్తారు, దేనికోసం చెప్తారు, ఎవ్రీథింగ్ దే విల్ ఆన్సర్. మైక్. నేటి ఈ ఇంపాక్ట్ ముగింపు కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నాగేశ్వరరావు గారికి, అలాగే ఇంత చక్కగా ఆదరించిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ఈ నిర్వాహకులను నేను ఈ ప్రోగ్రాం దేని గురించి పెడుతున్నారన్నప్పుడు వారు నాకు చెప్పిన విషయాలు ఏమిటంటే, ఇది ఇప్పుడు చాలా చక్కగా ఈసారి చెప్పారు. ఏంటంటే ఇక్కడ పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు, తర్వాత ఉద్యోగార్థులు ఉన్నారు, తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఏ దేశమైనా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా అడ్వర్సిటీ ఉన్నప్పుడే అతని లోపల నిజమైన స్కిల్ అనేది బయటకు వస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు భయపెట్టించాలనుకోవడం లేదు, కానీ నిజం చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ ఒక నిజం, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒక కొంత వరకైనా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను పోయిన వారం ఒక ఫ్రెండ్కు ఈమెయిల్ చేస్తుంటే ఆ ఈమెయిల్లో అడ్రస్ టైప్ చేయకుండా బాడీ ఆఫ్ ద మెయిల్లో నేను మొత్తం మెయిల్లో టైప్ చేసి ఐ ఆమ్ హియర్ విత్ సెండింగ్ ఎ ఫైల్ యాజ్ అన్ అటాచ్మెంట్ అని చెప్పి రాసి అడ్రస్ బార్లో xyz@gmail.com ఆ వ్యక్తి పేరు రాసి, ఆయన మెయిల్ ఐడి అదంతా రాసి కింద సెండ్ బటన్ ప్రెస్ చేశాను. నార్మల్ కోర్సులో అయితే ఆ మెయిల్ పోవాలి, కానీ మెయిల్ సర్వర్ అంటే కంప్యూటర్ నన్ను క్వశ్చన్ అడిగింది. యూ హ్యావ్ ఫర్గాట్ టు అటాచ్ ఎ ఫైల్ అని అడిగింది. ఒక 5 సంవత్సరాల క్రితం కంప్యూటర్లు నన్ను ఈ క్వశ్చన్ అడిగేవి కాదు, కానీ ఈరోజు నువ్వు ఆ ఫైల్ అటాచ్ చేయడం మర్చిపోయావని కంప్యూటర్ నన్ను అడిగి ఆ ఫైల్ అటాచ్ చేయి అని చెప్పి అటాచ్ చేసిన తర్వాతనే నేను మెయిల్ పంపిస్తాను, లేకపోతే నువ్వు ఆ సెంటెన్స్ తీసేయాల్సి ఉంటుంది అనేది ఇండైరెక్ట్గా నాకు ఇచ్చిన వార్నింగ్. ఇది 2017. ఈరోజు నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాకు పక్కనే పేషి ఉంటుంది. అంటే ఆఫీసర్స్కు, ప్రతి ఒక్క ఆఫీసర్కి ఒక పేషి అంటే పర్సనల్ సెక్రటరీస్ అండ్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కూర్చునే రూమ్. ఆ పేషీలో ఉండే వ్యక్తికి ఎలాంటి పని చెప్పాలి అన్నది ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను టైప్ చేసుకోవాలనుకుంటే నేను ఆ సెల్ ఫోన్తో కంటిన్యూస్గా మాట్లాడుతుంటే అదే టైప్ చేసుకుంటూ పోతుంది, ఎందుకంటే వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వచ్చేసింది. సో ఈరోజు 2017లోనే ఈ విధంగా ఉంటే 2035, 2040లో ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ వరల్డ్ మనకు కనిపిస్తుంది. ఈరోజు నా భయము, నా ఆందోళన, అక్కడ ఉండే ఆపర్చునిటీ, అవకాశం అంతా కూడా మీకు చెప్పాలనుకున్నాను. బికాస్ దట్ ఈజ్ వేర్ యువర్ జర్నీ హ్యాస్ టు స్టార్ట్. మీ డ్రీమ్స్ అనేవి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు షేప్ కావాలి, అంతే తప్ప మూసలో పోసిన పద్ధతిలో మనం మళ్ళీ అదే మాదాపూర్లో పోయి మళ్ళీ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం, లేకపోతే మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయి కాల్ సెంటర్లో జాయిన్ అవ్వడం, లేకపోతే ఇంకొక కర్రీ పాయింట్ దగ్గరికి పోయి అతను కర్రీ పాయింట్ పెట్టాడు కాబట్టి మనం ఇంకొక కర్రీ పాయింట్ పెడతాము అన్న ఒక మూసలో పోసిన పద్ధతిలో పోతే మాత్రం ఈ ప్రపంచం మనను బతకనివ్వదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. I request you all to recognize this fact. In 2045, 47% of the jobs are going to be replaced by computers.
you take it from me. This is a result of a solid research by different organizations in this world, very famous scientists in this world. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలాగానే ఆలోచించే మెషిన్లు మన జీవితాల్లోకి చాలా ఉధృతంగా బ్రహ్మాండంగా రాబోతున్నాయి. నిన్నటికి నిన్న హెచ్డిఎఫ్సి వాళ్ళు 800 జాబ్స్ తీసేశారు. విప్రో వాళ్ళు 600 జాబ్స్ కట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కంపెనీస్ జాబ్స్ కట్ చేసి అవంతా కూడా ఆటోమేషన్ మోడ్లోకి వెళ్తారు. అంటే మనిషిలాగా ఆలోచించే మెషిన్స్ అంటే సాఫ్ట్వేర్స్ మన జీవితాల్లోకి రాబోతున్నాయి. సాఫ్ట్వేర్తో నడిచే మెషిన్స్ రాబోతున్నాయి. మరి అక్కడ అలాంటి ప్రపంచంలో మనకేం కాబోతుంది? అంతకన్నా ఇంకొక విషయం నేను ఎందుకు అడ్వర్సిటీ ముందర నుంచి చెప్పి తర్వాత ఆపర్చునిటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి రెండవటి ఏమిటంటే 18వ శతాబ్దంలో అప్పుడుండే ప్రజలకు అత్యంత విలువైన జీవాలు ఏమిటంటే హార్సెస్. యూరప్ నుంచి స్టార్ట్ అయింది అది. అంతకన్నా ముందు కూడా 18th సెంచరీ కానీ లేకపోతే 17th సెంచరీ, 16th సెంచరీ, 15th సెంచరీ, 14th సెంచరీలో అంతా కూడా అత్యంత విలువైన జంతువులు ఏవంటే గుర్రాలు. ఈరోజు ఆర్యులు మన వైపు వచ్చిన చెంగీజ్ ఖాన్ మంగోలియా నుండి ఇక్కడి దాకా వచ్చిన దండెత్తి వచ్చిన అదంతా గుర్రాల వల్లనే. మొదటి ప్రపంచ యుద్ధం కన్నా ముందర అంతా జరిగిన యుద్ధాలన్నీ కూడా గుర్రాల మీదనే జరిగినాయి. సో 18వ శతాబ్దంలో గుర్రాలు అత్యంత విలువైన క్రియేచర్స్, జీవాలు. ఎప్పుడైతే 19వ శతాబ్దంలో జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ కనిపెట్టిన తర్వాత ఎప్పుడైతే ఆటోమేషన్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందో దానితో గుర్రాల స్థానంలో స్లోగా ట్రాక్టర్లు, మెషిన్స్ ఇవన్నీ రావడం మొదలుపెట్టినాయి. గుర్రాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఈరోజు 21వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో గుర్రాలు కేవలం ఒక ఆర్నమెంటల్ యానిమల్స్గానే మిగిలిపోయినాయి. మనం రేసుల్లో గుర్రాల్లో చూస్తున్నాము. తర్వాత పెళ్ళిళ్ళల్లో, పేరంటాల్లో ఆ ట్రెడిషన్ ఉన్న వాళ్ళు గుర్రాల మీద వెక్కి పోతున్నారు. సో కానీ ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందా అంటే 21వ శతాబ్దంలో 2050వ సంవత్సరం నాటికే 20వ శతాబ్దంలో గుర్రాల పరిస్థితి ఏ విధంగా అయితే వచ్చిందో 21వ శతాబ్దంలో మనిషి పరిస్థితి కూడా ఆ విధంగానే అవుతుందని సైన్స్ చెప్తుంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ సిగ్నల్. ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అవర్ లైఫ్స్. సో మరి మనిషి ఇర్రెలవెంట్ అంటే మనిషి గుర్రాల స్థాయికి రాకూడదు. మరి గుర్రాలకు అప్పుడు మనిషి యజమాని. ఇప్పుడు మనిషికి ఎవరు యజమాని అవుతాడు? మెషిన్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మీ అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా చేతులెత్తండి. 5 మంది, 10 మంది. సో స్మార్ట్ ఫోన్ స్లోలీ విల్ టేక్ యువర్ లైఫ్ ఓవర్. ఇట్ విల్ రూల్. అండ్ who is creating smartphones, who is empowering smartphones through software, and who is creating that software, and who is creating data, and who is consuming data, and finally who is making money, and where is he sitting, and how many such people are there in this world? Very few. Ade Thomas Piketty రాస్తాడు Capital in 21st Century లో డబ్బు అంతా కూడా రాను రిచెస్ట్ అండ్ అల్ట్రా రిచెస్ట్ దగ్గరికి డబ్బు పోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా దే విల్ బీ ఓన్లీ కన్జ్యూమర్స్ ఆఫ్ ద డేటా అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద డేటా, బట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ద డేటా. దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ రియల్లీ స్కేరీ. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ ప్లాన్స్ అనేవి ఉండాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఈ అడ్వర్సిటీ మనకు దృష్టిలో లేకపోతే మాత్రం ద డే యూ చేస్ జాబ్స్ యు ఆర్ గాన్. జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఫ్యూ. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ టు థింక్ డిఫరెంట్. Read as many books as possible. Today my salary is 1.63 lakhs according to 7th pay commission. But
I have TV in my home, but I don't have cable connection. In the last 7 years, I have never watched any TV serial. నేను ఏ బ్రేకింగ్ న్యూస్ చూడలేదు, ఏ షేకింగ్ న్యూస్ చూడలేదు. నేను అవి చూడాలనిపించిన ప్రతిసారి కూడా నేను పుస్తకాలే చదువుతాను. I read as many books as possible and then I try to learn from others. I listen to people. I share whatever I had learnt in books with others. So because while you read books, you try to understand everybody's viewpoint. So my request to you all is read as many books as possible. Talk to people, listen to people, hit the ground. మీరు కంప్యూటర్లో చూసేదంతా కూడా నిజమైన ప్రపంచం అనుకుంటే, ఇంటర్నెట్లో చూసేంత నిజమైన ప్రపంచం అనుకుంటే, యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోసెంట్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ యూ విల్ గెట్ ఎ నోబెల్ ప్రైజ్ ఫర్ ఇన్నోసెన్స్. ప్లీజ్ డోంట్ బిలీవ్ in what you see in internet. A. B. Then don't get carried away by what is told in Facebook or any social media. Number 3. Every post you see in WhatsApp need not be true, because you don't know who is that person. You don't know who has generated that content, and you don't know what is the agenda behind content. So my request is stay away from distractions. There is something real in this world. ఆ రియాలిటీకి దగ్గరగా పోయి then you must try to see tries to understand the situation. This is extremely important for the current generation. Otherwise, there are n number of distractions. And then recently I read a research. There is a scientist called B.J. Fogg. ఈ బీజే ఫాగ్ అనే సైంటిస్ట్, అతని డ్యూటీ ఏంటయ్యా అంటే, మీ దగ్గర ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వీళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. ఆయనతో పాటు ఉండే సైంటిస్ట్ డ్యూటీ ఏంటయ్యా అంటే, ఒక రెడ్ బటన్ను క్రియేట్ చేయాలి అంటాడు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ రెడ్ బటన్ క్రియేట్ చేయడం వెనుక బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. రెడ్ బటన్ వాల్యూ ఏంటి అంటే, మీకు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మీకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీకు 3 ఉంటాయి. ఒకటి ఫ్రెండ్స్, కరెక్ట్, 2 మెసేజెస్, థర్డ్ వచ్చేసి కామెంట్స్ ఆర్ పోస్ట్ వాట్ ఎవర్. ఓకే, సో ఆ నోటిఫికేషన్స్ ప్రతిసారి కూడా రెడ్ బటన్ వస్తూ ఉంటుంది. ఆ రెడ్ బటన్ వెనకాల దేర్ ఈజ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ రీసెర్చ్. ఎవరు రెడ్ బటన్ ఎప్పుడు చూడాలనుకుంటారు, ఎందుకు కొంతమందే రెడ్ బటన్ చూడాలనుకుంటారు, ఎట్లా వీళ్ళందరికీ రెడ్ బటన్ చూపించి వీళ్ళకు ఒక చేపను ఎట్లయితే నదిలో ఒక హుక్ పెట్టి లాగుతామో, ఆ రెడ్ బటన్స్ వేసి ఈ జనాలకు ఎట్లా లాగాలి అనేది కాలిఫోర్నియాలో విపరీతంగా సీక్రెట్గా రీసెర్చ్ చేస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీస్, ఆల్ సోషల్ మీడియా కంపెనీస్, దే డూ దిస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. అంటే మనకు తెలియకుండానే మనము ఒకరికి చేపలం అయిపోయాం. అండ్ సంబడి ఈజ్ ప్రిపేరింగ్ ద హుక్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద యంగ్ పీపుల్ or whoever wants to become something in their life in a very honest means, my request is to cut down all the distractions. Please cut down all the distractions. Switch off these phones for a while and then try to get into the real world, try to get into a different world. This is one aspect I wanted to tell you. Then second thing is, life is a process of continuous learning. ఇప్పుడు మరి వారు చెప్పారు, నేను తెలంగాణలో ఆంధ్రలో టీచర్స్గా స్కూల్స్కి పనిచేసినదంతా చెప్పారు. కానీ ఐ వుడ్ టెల్ యూ, నేను పోలీసులో ఉన్నా, నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కూడా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా, ఇఫ్ యూ ఆస్క్ మీ హూ ఈజ్ మై బెస్ట్ టీచర్, ఐ వుడ్ సే ఇట్ ఈజ్ మై కానిస్టేబుల్. ఐ వుడ్ సే ఇట్ ఈజ్ మై టీచర్ అండ్ ద స్టూడెంట్. నేను ఇక్కడే దీని పక్కనే క్రైమ్ బ్రాంచ్ ఉంటుంది, ఈ బిల్డింగ్ పక్కనే పెద్ద క్రైమ్ బ్రాంచ్ బిల్డింగ్ ఉంటుంది. నేను డీసీపీ క్రైమ్గా 2007 సంవత్సరం నుంచి 9వ సంవత్సరం వరకు చేశాను. నేను డీసీపీ క్రైమ్గా ఉన్నప్పుడు చాలామంది క్రిమినల్స్ను పట్టుకొచ్చేవాళ్ళు పోలీసులు, అందరు కూడా చాలా వరకు వైట్ కాలర్ క్రిమినల్సే. సో చాలా అప్పట్లోనే ఈ బ్యాంక్ రాబరీస్, తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్, ఇవన్నీ స్టార్ట్ చేసేవి. నేను వచ్చి ముఖ్యంగా ఈ వైట్ కాలర్ క్రిమినల్స్ అందరినీ ఎప్పుడు కూడా ఈ లాకప్లో వేయకుండా, బాబు వీళ్ళని నా దగ్గర తీసుకుని వచ్చి ఒక బిర్యానీ పాకెట్, ఒక థమ్స్అప్, ఒక కోకాకోలా అంతా తెప్పించి కూర్చోబెట్టి, ఏసీ రూమ్లో కూర్చోబెట్టి, నువ్వు ఏ విధంగా నువ్వు మోసం చేసావు అంతా కూడా పేపర్ మీద రాయమని చెప్పేవాను. 1, 2, 3 అట్లా కంటిన్యూస్గా పేపర్ మీద రాసేవాళ్ళు. అదేవిధంగా విక్టిమ్స్ ఏ విధంగా మీరు మోసపోయారు, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది రాయడం జరిగింది.
సో ఆ విధంగా తయారు చేస్తూ ఒక పెద్ద డిక్షనరీ, ఒక పెద్ద గ్లాసరీనే తయారైపోయింది. దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ సిటీ పోలీస్ సైట్లో పెట్టడం జరిగింది. మనకి ఇప్పుడుండే ప్రాబ్లం ఏమిటంటే, మనం అవతలి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఈగో. సో బట్ నేను ఐపీఎస్ ఆఫీసర్ను, నేను ఆ కానిస్టేబుల్ దగ్గర నుంచి నేర్చుకోవడం ఏంటి, నేను ఈ క్రిమినల్ దగ్గర నుంచి నేర్చుకోవడం ఏంటి, నేను ఈ విక్టిమ్ దగ్గర నుంచి నేర్చుకోవడం ఏంటి, వాళ్ళందరినీ బయటనే కూర్చోబెట్టండి అన్నాను అనుకోండి, నాకు ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పోతుంది. I would not have saved those many lives. I would not have saved that much money which belong to people. So we must be very, very humble in our learnings. This is extremely important if you want to be successful in your life. So is the case with schools. నేను స్కూల్స్లోకి వెళ్ళినప్పుడు నాకే అంతా తెలుసు, టీచర్లకంతా ఏం తెలియదు, నాకే అంతా తెలుసు, విద్యార్థులకంతా ఏం తెలియదు అంటే కుదరదు. సో మేమేం చేసామంటే, స్కూల్స్లో పోయినప్పుడు టీచర్లు కూడా స్ట్రగుల్ అవుతున్నారు, విద్యార్థులు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. యు నో వాట్ వి డిడ్? సో నేను చెప్పాను, మనకు ఒక మన టీవీ అనేది ఉంది కదా, మన టీవీ దగ్గరికి తీసుకొని పోయి మన స్కూల్లోకి ఉండే టీచర్లు ఎవ్వరు కూడా టీవీ దగ్గరకు వచ్చి పాఠాలు చెప్పకూడదు, మన విద్యార్థుల్లోనే చెప్పిద్దామని చెప్పాను. అందులో ప్రియాంక అయిన ఒక అమ్మాయి, 7వ తరగతి అమ్మాయి వచ్చింది. ఎవరు చెప్తారంటే ఆ అమ్మాయి 7వ తరగతి అమ్మాయి, ఇక్కడే హైదరాబాద్లో గౌలిదొడ్డిలో ఉండే అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి నేను చెప్తాను సార్ అని చెప్పింది. సో ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్పిందంటే నేను మీకు మాటల్లో వర్ణించలేను. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టాను వీడియోస్. పల్లవి అనే అమ్మాయి, వాళ్ళ ఫాదర్ కూడా లేడు అమ్మాయికి. ఆ అమ్మాయి చాలా చక్కగా మరి యూట్యూబ్లో పాఠాలు బోధిస్తే ఒక్కొక్క గంటకు ఒక్కొక్క విద్యార్థికి 1500 రూపాయలు ఇస్తామండి మేము. 1500 రూపీస్ ఇస్తాం. మంచిగా చెప్పిన విద్యార్థికి 20,000 నుంచి 30,000 దాకా వస్తుంది. సో this is the talent which you have to display. This is that you have to learn from the ground. So children can be very good teachers. Teachers can be very good, you know, the idea generators. So వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అంతే తప్ప నేను ఒక పెద్ద ఆఫీసర్ను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను I don't have to learn anything అంటే మాత్రం it is gone. So this is second thing I wanted to share with you. Now third thing, I always believe in 2020 matches. I don't like test matches. Because test matches are too long. So life is very short. ఇంతకుముందు ఆయన చెప్పారు, నాగేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు. Life is very, very short. So now every minute is very precious. Every minute is very precious. So you have to do that thing which you నమ్మాను. No, it is not going to happen that way. So you have to discover your potential on your own. ఇప్పుడు వీళ్ళందరూ మీకు చెప్తున్నది ఒక కొంతమంది సక్సెస్ఫుల్ వ్యక్తులను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నారు. సో అంతే తప్ప those successful people are not going to lift you from troubles. You have to discover that. You have to hit the ground. You have to see the peaks, and you have to see the valleys, and then you have to learn in that journey. That journey will teach you all this. సో సెకండ్ టైం నేను అనుకున్నాను, నో, నేను ఇక్కడ ఉండను, హాస్టల్లో ఉండను, ఐ విల్ గో బ్యాక్ టు మై హోమ్ అని అన్ని శ్రీ బుక్ స్క్వేర్ అని ఇక్కడ కాచిగూడలో ఉంటుంది, అక్కడ నుంచి మొత్తం బుక్లన్నీ తీసుకొని పోయి మా ఇంటికి వెళ్ళిపోయాను నేను, అలంపూర్కు, మహబూబ్నగర్ జిల్లాలో. అక్కడనే కూర్చొని 1 year దాకా చదివాను నేను. అసలు మా అమ్మ అయితే ఎప్పుడు ఫుడ్ ఇట్లా పడేసేది తెలియదు, అట్లా ఏదో ఒకటి చపాతో ఏదో ఒకటి పడేసి తినరా బిడ్డ అని చెప్పేసి వెళ్ళిపోయేది అంతే. సో అక్కడే కూర్చొని కంటిన్యూస్గా చదవడం, తర్వాత మళ్ళీ నోట్స్ రాసుకోవడం, మళ్ళీ చదవడం, నోట్స్ చదివితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని డిస్కషన్ కోసం నేను హైదరాబాద్కి వచ్చిన. సెకండ్ టైం నాకు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చిందండి. కంటిన్యూస్గా ప్రిలిమినరీ, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ పోతే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు, ఎందుకంటే ఐ న్యూ ఆ తప్పు నా దగ్గరే ఉంది. So this is what I have learnt in my journey. So I am not going to wait for anyone. I tell my children also, don't wait for anyone. You have to liberate yourself. Ignorance nunchi gaani lekapothe deni nunchi gaani, you have to liberate yourself. I will only provide environment. So my request to all of you is that this is the world which you are going to inherit. So I repeat again, so the world which you are going to see is not the world that you are in currently. Get as many skills as possible. Communication is extremely important. మా దగ్గరికి చాలా మంది జాబ్స్ కోసం వస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టెల్, దే ఆర్ స్ట్రగ్లింగ్.
because they are expecting that someone will teach them English. No, that will not happen. They are expecting that there is a book available to learn English. No, that is not going to work. They are expecting that there is a software which will teach them English. No, even that is also not going to work. You have to start speaking. That is what happens. You have to listen to people and they have to start speaking. So that simple thing people are not willing to experiment. So my final thing I want to tell you. So we believe, like Nageshwar Rao, he has asked me to tell you what really empowers, what really powers me every day. So I believe in 10 commandments. The first commandment is, I am not inferior to anyone. Okay, if he wanted me to administer this to you, so I will tell you. I am not inferior to anyone. First is. Second is, I shall be the leader wherever I am. Third is, I shall do what I love and be different. Fourth is, I will give my anyway. So you want me to go slowly? Okay. Okay. First is, I am not inferior to anyone. Okay, I am not inferior to anyone. Second is, I shall be the leader wherever I am. If you start copying, then there is no end. You won't be leader. So you have to be leader on your own. Leader ante kaddar chokka eskoni tiradame kaadu leader ante. Leader ante you have to be the best, where you have to be the best wherever you are. Then third is, I shall do what I love and be different. Andaru ఒకటే పని చేశారు కాబట్టి నేను కూడా అదే పని చేస్తానడం అది లీడర్షిప్ కాదు. You have to be different. When you write an examination, I look for the papers which present a different view of the answer, a different view of the concept. So be different. Then fourth is, I shall always think big and aim high. So always set your bar high. నేను మా ఈరోజు ఎవరెస్ట్ శిఖరం గురించి చెప్పారు వారు, దాని మీద మూవీ కూడా వచ్చింది, పూర్ణ అనే మూవీ. మీ దాంట్లో ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ, సో యూ వాచ్ ద మూవీ. ఓకే, గుడ్. డిడ్ యూ లైక్ ఇట్? గుడ్. మీరు కూడా చూసారా? గుడ్. సో నేను మా స్కూల్ పిల్లలకి అందరికీ ఒకటే చెప్పాను, మీరు ఏ గుట్టకు పోతారంటే భువనగిరి గుట్టకు పోతాం. భువనగిరి గుట్ట అయిపోయిన తర్వాత ఇంకెక్కడ పోతారంటే, సార్ ఇంకేదైనా ఎత్తుంటే చెప్పండి సార్ అన్నారు. అంటే కాశ్మీర్ మనం ఇక్కడ పంపించాం, ఎక్కడ డార్జిలింగ్ పంపించాం. డార్జిలింగ్ అయితే ఇంకేదైనా ఎత్తుకుపోతారా అంటే, ఎస్ సార్ ఇంకేదైనా ఎత్తుంటే చెప్పండి అంటే లద్దాఖ్లో పంపించినాం. ఇంకెక్కడైనా పోతారంటే ఒక ఈ పూర్ణ, ఆనంద్, ఇంకొక 5-6 మంది వచ్చేసి మేము ఎవరెస్టే పోతాం సార్, మీకు పంపించండి సార్ అని చెప్పాను. సో అంటే ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా కసితోని చెప్పింది, నేను ఎవరెస్ట్కే పోతా సార్, ఎవరెస్ట్కి తక్కువ నేను పోనాను. నేను 2010లో సపరేట్ తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఓఎస్డీగా ఉన్నాను. అంటే అక్కడ ఉండే ఉద్యమం చాలా బలంగా ఉంది, అక్కడ వైలెన్స్ కాకుండా చూడండి అని అప్పుడుండే డీజీపీ గారు నన్ను అక్కడ ఓఎస్డీగా పంపించారు. నేను అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీకి పోయినప్పుడు బుక్కుల మధ్యలో చాలామంది పిల్లలు చదువుకొని ఉంటున్నారు. పీజీలు చేసిన పిల్లలు, పిహెచ్డి చదువుతున్న పిల్లలు బుక్కుల మధ్యలో కూర్చొని వాళ్ళు చదువుతున్నది ఏంటంటే బ్యాంకులో క్లర్క్ కావడం ఎలా అని చదువుతున్నారు. క్లర్క్ ఉద్యోగం తప్పని అంటలేను, కానీ నువ్వు పిహెచ్డి చేసినప్పుడు నువ్వు ప్రొఫెసర్ కావడం ఎలాగా, ఒక గొప్ప సైంటిస్ట్ కావడం ఎలాగా, జేఆర్ఎఫ్ రావడం ఎలాగా, లేకపోతే ఇంకేమైనా సివిల్ సర్వీసెస్ రాయడం ఎలాగా అని చదవాలి. కానీ నువ్వు మళ్ళీ క్లర్క్ అంటే, క్లర్క్ చదివి బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు చదువుతారు బాబు, నువ్వెందుకు చదువుతున్నావు అంటే, సార్ నాకు ఇంకా వేరే మరి ఎక్కడ వాటిలో నాకు కనిపిస్తలేరు సార్ అని అబ్బాయి అంటున్నాడు. సో నేను ఒక ప్రొఫెసర్ తిరుపతి రావు అప్పుడు వైస్ ఛాన్సలర్, ఆయన కలిసి సార్ నేను కూడా చదవాలనుకుంటున్నానంటే ఆయన ఒక్కటే అన్నాడు, ఆయన కంచాయల గారు ఇద్దరు పక్కపక్కన ఉన్నారు, పోతే బెస్ట్ యూనివర్సిటీకి పో, లేకపోతే మళ్ళీ పోలీసు ఉద్యోగంలో జాయిన్ కామన్నారు. నేను దాదాపుగా 6 గంటలు అక్కడ 6-7 గంటలు ఉద్యోగం చేసి విపరీతంగా రాళ్ళు పడేవి. అప్పుడు మాకు రాళ్ళు పడితే మేము టియర్ గ్యాస్ షెల్స్ ఫైర్ చేసేవాళ్ళం. అవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ జిఆర్ఈ టోఫెల్ ప్రిపేర్ అయ్యి, జిఆర్ఈ టోఫెల్లో 100 అబోవ్ తెచ్చుకుంటేనే అక్కడ సీట్ వస్తుంది టోఫెల్లో, మినిమం అది. సో అలాంటివి తెచ్చుకొని అప్పుడు నేను 3 యూనివర్సిటీకి అప్లై చేస్తే నాకు ప్రపంచ ప్రఖ్యాతమైన హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందండి. అప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, 4th కమాండ్మెంట్ ఏం చెప్తుందంటే, ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై.
ఏదైనా ఆలోచిస్తే గొప్పగా ఆలోచించాలి. అమ్మో ఇది నా వల్ల కాదు, మా ఇంట్లో తడకలకే గతి లేదు ఇంటికి, లేకపోతే ఇంట్లో ఫ్లోరింగే సరిగా లేదు, మా మమ్మీకి నాకు డబ్బులు పంపించడం లేదు, మా మమ్మీకి డబ్బులు లేవు, మరి నేను ఎట్లా పైకి పోవాలంటే అదే పని కాదు. యూ హ్యావ్ లాస్ట్ ద గేమ్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. 80 నా క్లాస్మేట్స్ హార్వర్డ్లో డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, కాబోయే ప్రెసిడెంట్లు మా క్లాస్మేట్స్ రకరకాల దేశాలకు. అంత యంగ్ ఏజ్లో హార్వర్డ్కి వచ్చి రాజకీయాలు ఎలా ఉంటాయో నేర్చుకోవడానికి వస్తారు వాళ్ళు, లేకపోతే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేర్చుకోవడానికి వస్తారు. బిల్ క్లింటన్, కండోలెజా రైస్, నికోలస్ బర్న్స్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి అక్కడ పాఠాలు చెప్పిపోతుంటారు. అంత అవకాశం మాకు వచ్చింది. ఓకే, సో అది 4th కమాండ్మెంట్. 5th కమాండ్మెంట్ వచ్చేసి ఐ షల్ బీ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. I shall be honest, hard working and punctual. This is extremely important for everyday life. I don't want to explain on this, it's self-explanatory. 6th is very important. I shall never blame others for my failures. This is very, very important. Because we have a tendency to blame everybody, but not ourselves. We think that we are doing right and all others are wrong. So we don't explore all options that are available with us. So that's why our 6th commandment says, I shall never blame others for my failures. 7th is, I shall repay what I borrow. Whatever you take as a loan, whether it is air, whether it is water, whether it is hard work or whatever, you have to pay it back. నేను ఈరోజు సోషల్ వెల్ఫేర్లోకి ఒక సెక్రటరీగా ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఒక క్షణం పక్కకు పెట్టి ప్రభుత్వాన్ని అడిగి ఇక్కడికి డెప్యుటేషన్ మీద వచ్చానంటే ఐ వాంటెడ్ టు పే బ్యాక్, బికాజ్ ఐ హ్యావ్ టేకన్ సంథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఎంతసేపు నేను, నా కుటుంబం, నా కారు, నా అపార్ట్మెంటు, నా ఫామ్ హౌస్ అని అలాగా ఆ ఆస్తుల వేటలో పడితే దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ టు మై లైఫ్. సో దట్స్ వై ఐ థాట్ నేను ఒక్కనే కాదు కదా ఐపీఎస్ కావడం, ఒక వేల మందిని ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్ సైంటిస్ట్ చేస్తే అప్పుడు అదే నిజమైన ఆస్తి అని నేను అనుకున్నాను కాబట్టి ఐ కేమ్ హియర్. సో అవర్ 7th commandment says, I shall repay what I borrow. Okay. 8th is, I shall neither beg nor cheat. I shall neither beg nor cheat. నేను ఒకరిని బిచ్చం ఎత్తను, ఒకరిని మోసగించను. This is very, very important for self-respect. Because begging has no respect, my dear friends. Begging kills you as a human being. You forget that you are a human being. But that is not the life which you are supposed to live. So we should never beg. We can request. There is honor in requesting. But begging is inhuman. It dehumanizes an individual. So I shall neither beg nor cheat. Then 9th commandment is very important. I shall never fear the unknown. నాకు తెలియని విషయానికి నేను ఎప్పుడు కూడా భయపడను. నో, నెవర్. ఓకే. దెన్ ద 10th ఈజ్, ఐ షల్ నెవర్ గివ్ అప్. సో నేను జీవితంలో స్టార్ట్ చేసిన ఏ పనిని కూడా నేను మళ్ళీ అది పూర్తి చేసేదాకా నేను మడమ తిప్పను. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ 10th commandment. సో నాట్ దట్ ఐ ఫాలో ఆల్ ద కమాండ్మెంట్స్, బట్ ఎవ్రీ డే ఐ ట్రై టు ఫాలో దీస్ కమాండ్మెంట్స్. Because I think that they are the guiding principles of my life. Whatever I am today, it is because of those commandments. It is because of that discipline I am here today. It is because of that discipline only Impact and all these, programs are happening. Because they deeply believe in what they do. So my request is, once you strongly believe in certain thing, and once you think that the path is right, you should not dilute that path. Chala kastalu vastayi, but you should not dilute that path. Never ever dilute that path. So never ever deviate from that path. Have the goal right in front of you every day and then ask, what is that you are going to do to achieve that goal? This is what I do every day. The moment I enter into my office, there is a huge portrait of Dr. B.R. Ambedkar. ఒక్కసారి ఆ ఫోటో చూస్తాను. ఫోటో చూసి, అరే వాట్ ఈస్ దిస్ మ్యాన్, 19th centuryలో పుట్టి ఎంత ఘోరమైన అన్టచబిలిటీ ఉన్న రోజుల్లో కూడా కొలంబియా యూనివర్సిటీ పోయి, రిజర్వేషన్లు లేకుండా కొలంబియా యూనివర్సిటీ పోయి, అక్కడి నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పోయి, అక్కడి నుంచి ఎన్నో డిగ్రీలు చేసి ఫైనల్లీ కేమ్ బ్యాక్. అక్కడ ఉండకుండా అక్కడ ఏదో ఒక గొప్ప ఉద్యోగం చేసేవాడు. సో బట్ ఈ కేమ్ బ్యాక్ అండ్ హీ రోట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వాట్ కెన్ బి మోర్ ఇన్స్పిరేషనల్ దెన్ దిస్? What can be more inspirational than this? So I see that photograph
when I sit on that chair, can I do something like that? Can I do at least 1% of what he had done every day? That is what keeps me moving. So if you think every day, so what am I here? What for am I here? Now what am I doing every day? So you ask 4 questions. This is my last thing I want to tell you. You ask 4 questions. First is, if I am not for myself, who will be? అంటే నా గురించి నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? సో ఎవ్రీ డే ఐ రన్ ఫర్ అబౌట్ 8 to 9 kilometers. Today I run for about 8 kilometers. So what I'm trying to say, you have to take care of yourself. Nobody is going to come to your rescue. Then second question is paradoxical. The second question is, if I am only for myself, what am I? నేను మొత్తం నా గురించే నేను చూసుకుంటుంటే మరి మీటి వాళ్ళ గురించి ఎవరు చూసుకుంటారు? I should work for others as well. So if I am only for myself, what am I? వేరే వాళ్ళ గురించి నేను ఎట్లా కష్టపడాలి? నేను కూడా కష్టపడాలి కదా కొంత అనేది. థర్డ్ థింగ్ ఈజ్, ఇఫ్ నాట్ మీ, హూ? నేను చేయకపోతే ఈ పని ఇంకెవరు చేస్తారు? అండ్ ద లాస్ట్ క్వశ్చన్ యూ షుడ్ బి ఆస్కింగ్ ఎవ్రీ డే ఈజ్, ఇఫ్ నాట్ నౌ, వెన్? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు? దీస్ ఆర్ ద 4 questions you should be asking every day. With these few words, I thank you once again for your patient hearing. So, and I wish you all the very best. So, I want to see you in great positions in your life, and never ever compromise on what you deeply believe in. And good luck once again. Thank you. So, when I say something, please recite the same thing. I am not inferior to anyone. I am not inferior to anyone. I shall be the leader wherever I am. I shall be leader wherever I am. I shall do what I love. I shall do what I love and be different. and be different. I shall always think big. I shall always think big, Aim high. in high. I shall be honest, I shall be honest, hardworking, hardworking, and punctual. and punctual. I shall never blame I shall never blame others for my failure. others for my failure. I shall neither beg I shall neither beg nor cheat. nor cheat. I shall repay I shall repay what I borrow. what I borrow. I shall never fear the unknown, I shall never fear the unknown. and I shall never give up. I shall never give up. I shall never, I shall, I shall never, I shall never I shall never. give up. Very good. I shall never give up. Thank you so much. Right, sir. Wonderful, sir. So, these 10 commandments are our life commandments. My dear friends, let's follow. This is the last class. వాట్ ఏ ఎండింగ్ టు ఏ బ్యూటిఫుల్ 3 days వర్క్షాప్. 3 రోజుల పాటు ఎంతమంది ఎన్ని చెప్పినా మన చేతి ప్రమాణం చేయించిన డాక్టర్ ప్రవీణ్ గారికి మనం మనస్ఫూర్తిగా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే వారు మాటల మనిషి కాదు. ఈ ప్రాక్టీసెస్ వాట్ ఈ ప్రీచెస్. నేను చూశాను, నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఒక్కొక్క పిల్లల కళ్ళల్లో ఆశలు బాధలు పోయి ఆనందించి నీకెవరు తోడున్నారు అని అడిగితే ఒక సెమినార్లో నాకు ప్రవీణ్ సార్ తోడున్నారని ఒక పసిపిల్ల చెప్పింది. ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకేం లేదు. ఓకే సారు మీరేం నేర్చుకురో కొంతమంది వచ్చి చెప్పమంటున్నాడు. సుత్తి కొట్టకుండా పాయింట్ టు పాయింట్ చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్న వాళ్ళు చిక్కు నిలబడి నేను సెలెక్ట్ చేస్తాను. రైట్, యా, షేర్ చేసుకో. Hi friends,
యాక్చువల్లీ నేను ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నా గాడ్ ఫాదర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. గాడ్ ఫాదర్ అని ఎందుకన్నానంటే, పేరెంట్స్ నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మ ఇచ్చింది నా గాడ్ ఫాదర్. అంటే నేను నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్చి 26, 2016 ఐఎమ్ డిసైడెడ్ టు సూసైడ్ అనమాట. పాయిజన్ కలుపుకొని గ్లాస్లో పెట్టుకున్నాను. బట్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియలేదు. ఎవరికైనా చెప్పాలి నా ప్రాబ్లమ్స్, నా ఫీలింగ్స్ అనుకున్న టైంలో నేను బీటెక్ 4 years సైకాలజీ టుడే మ్యాగజైన్ చదివేదాన్ని. పక్కనే ఆ బుక్ కనిపించింది. దాంట్లో ఒక స్పీకర్ నెంబర్ కనిపించింది. ఆ టైంలో నేను అతనికి కాల్ చేశాను అనమాట, ఆ స్పీకర్ గారికి. కాల్ చేసి నా ప్రాబ్లం చెప్పి, ఇలా ఒక 5 minutesలో నేను ఐఎమ్ రెడీ టు లీవ్ మై లైఫ్ అని చెప్పాను. ఆయన నాతో ఒక 30 minutes మాట్లాడారు. 30 minutes మాట్లాడి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి ఆ 24 hours ఆయన నన్ను వేరు వేరు ప్లేసెస్కి తీసుకెళ్ళి లైఫ్ గురించి చాలా మోటివేషనల్గా చెప్పి, లవ్ ఫెయిల్యూర్ గురించి నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. లవ్ అంటే అది కాదు, మన పేరెంట్స్ మన మీద పెంచుకునేది ట్రూ లవ్ అని చెప్పి, అండ్ ఆ నెక్స్ట్ 24 hours మాత్రం నెక్స్ట్ డే మొత్తం ఈవినింగ్ కల్లా నా ఫేస్లో స్మైల్ తెప్పించారు. ఆ రోజు మొత్తం నాతోనే స్పెండ్ చేశారు. ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఓన్లీ మా పేరెంట్స్ కోసమే బతకాలి, ఇదంతా వేస్ట్, అట్లా డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను జాబ్ తెచ్చుకున్నాను. మా పేరెంట్స్ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా నా వల్ల ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఇదే ఇంతకీ ఆ గాడ్ ఫాదర్ ఎవరో గెస్ట్ చేయగలరా? గంపా సార్. థ్యాంక్ యూ సార్. చాలా స్పీడ్గా చెప్పాలి. నమస్కారం సార్. అయితే నాకు సేవా దృక్పథం చేయాలని ఉంది సార్. స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం వల్ల నేను ఆల్రెడీ సివిల్స్ ఆఫీసర్ కావాలన్న మనసులో కోరిక సార్, బలమైన కోరిక. ఇక్కడికి రావడం వల్ల దాన్ని ఇంకా ఇంప్రూవ్, అంటే ఎక్కువ మోటివేట్ అయినా సార్. బైలాకి ఏంటంటే కామారెడ్డి అండ్ నిజామాబాద్లో ఇంపాక్ట్ జరిగింది సార్. అనుకోకుండా నేను అక్కడ హాజరు కాలేకపోయినా, అయినా కూడా సార్ గారు నాకు గ్రూప్ అడ్మిన్గా చేశారు. నా పేరు నవీన్ సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా నేను దీన్ని నెరవేర్చగల అన్న నమ్మకం నాకు ఉంది సార్. ఎప్పటికప్పుడు మేము మోటివేట్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, one and all. This is Ashok Kottagattu. I would like to tell a sentence that what I learned in this program. This impact program awakened the giant within us. It is your duty to let not him to sleep ever and forever. This is what I learned here. Thank you very much. Hi, good evening. ఒక సీక్రెట్ చెప్పాలి మీకు. అయితే నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది, ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ సార్. బికాజ్ ఎందుకంటే సార్ గుండు పైన ఉంటాడు, నేను కూడా గుండు పైన ఉండాలని చాలా అనుకునేవాడిని అన్నట్టు. బట్ రీజన్ తెలియదు సార్ గుండు పైన ఎందుకు ఉంటాడు సార్, ఏమనుకోకపోతే. దిస్ ఇస్ జస్ట్ మై స్టైల్ అంతే. ఐ లైక్ ఇట్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఎక్స్పీరియన్స్ ఈ 3 daysలో ఏంటంటే, ముఖ్యంగా నేను జగన్ గురు సార్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతని యొక్క రియలీ శారీరక బాడీ ఇంపార్టెన్స్ గురించి, హెల్త్ ఇంపార్టెన్స్ గురించి, ప్లస్ మన ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి, ప్లస్ వీటి గురించి చాలా బాగా మాట్లాడారు. అదేవిధంగా మన యాక్టర్ సుమన్ గారు కానీ, ప్రభాకర్ గారి సనా గారు కానీ చాలా బాగా మాట్లాడారు. ముఖ్యంగా మన జనార్దన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. ఇక మిగతా ట్రైనర్స్ గురించి చెప్పే అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటేమనుకుంటున్నానంటే, ఈ ఇంపాక్ట్ సాక్షిగా నేను చెప్తున్నాను, ఈ 3 days ప్రోగ్రామ్ ఖచ్చితంగా నన్ను మార్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నెక్స్ట్ వచ్చే ఇంపాక్ట్లో ఖచ్చితంగా నేను అటెండ్ అవుతా, ఒక సెలబ్రిటీగా అటెండ్ అవుతానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. హలో సార్. హాయ్ సార్. సార్ ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి సెమినార్ ఉంటుంది ఈసారి ఇంపాక్ట్ కన్నప్పుడు,
ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఎన్రోల్మెంట్ చేసుకున్నాను. లాస్ట్ 2-3 టైమ్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నాను, బట్ వీలు కాలేదు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఇది స్పెసిఫిక్ టాపిక్ అని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చినాక ఒక చేంజ్ చేసుకున్నాను. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా అయితే కొద్ది మట్టుకే సమాజానికి సేవ చేయగలుగుతాను, కానీ ఒక ట్రైనర్ అయితే మాత్రం చాలామందిని తయారు చేయగలుగుతాను. సో అది నేను ట్రైనర్గా మారాలనుకున్నాను. సార్ ఒకటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని. సార్ డిప్యుటేషన్ మీద ఐపీఎస్గా ఉన్న మీరు సోషల్ డిపార్ట్మెంట్కి వచ్చారు కదా, వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్? See, this is a very interesting question. So, my simple answer is to help millions of people to discover their inner potential. That is the only thing. Nobody is gonna help you. You have to help yourself. So, cut those trees and discover your wings. That's it. When I say cut the trees, not the cut the trees, cut the branches and then discover your wings. That's what I want to say. అందరికీ నమస్కారం సార్. నా పేరు ప్రేమలీల. అసలు యాక్చువల్గా నేను ఫస్ట్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని యూట్యూబ్లో సర్చ్ చేశాను. యూట్యూబ్లో చూసి చాలా వీడియోస్ చూసి నేను యాక్చువల్గా నాకు సివిల్స్ ప్రిపేర్ కావాలని నేను 3 years నుంచి నా గోల్ అదే. ఇప్పటికీ అదే చేస్తాను నేను కంపల్సరీగా. కానీ నాకు మంచి గురువు లేరు అని చెప్పేసి నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చదవాలి, నాకు ఒకటి అదంతా రూట్ తెలియలేదు. అయితే నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు ఈరోజు నాకు అర్థమైంది, సార్ నాకు ఒక మంచి గురువుని చూపించారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఇంకా ఎలా ఉండాలి, డిసిప్లిన్గా ఎలా అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, తర్వాత లైఫ్లో ఎలా ఎదగాలి అని చాలామంది స్పీకర్స్ వచ్చి వాళ్ళు మాట్లాడారు. అంటే వాళ్ళు ఈ 0 స్థాయి నుంచి హీరో స్థాయికి ఎలా ఎదిగారు, తర్వాత అంతా మాట్లాడారు. నాకు అది బాగా నచ్చింది. ఇంకొకటి శ్రీధర్ బాబు గారు ఇంతకుముందు వచ్చినప్పుడు తన వీడియోస్ నేను చాలా చూశాను. తన ఆలోచనలన్నీ ఒక రేంజ్లో ఉండేవి. ఆ ఆలోచనలు పెట్టుకున్న అతను కూడా తను అనుకున్న స్టేజ్కి ఎదిగాడు. అలాంటప్పుడు ఇన్ని ఉన్నా నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. సో నేను ఎదగాలని నాకు అప్పటి నుంచి నాకు అంబినేషన్ ఉంది. సో నేను అది కంటిన్యూ చేస్తానని ఇదే స్టేజ్ పైన నేను కూడా ఒక IAS ఆఫీసర్గా వచ్చి నిరూపించుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Good evening everyone. A pleasant evening. నేను 2009 నుంచి ఇంపాక్ట్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను. I was just 9 years old then. Since then, daily at least I'll be watching 2 videos of impact and all these personality development trainers. For this, I thank all of them because మనకి తెలుగు లాంగ్వేజ్లో ట్రైనింగ్ వచ్చింది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది. మన ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఎలా మౌల్డ్ అవ్వచ్చు, వాట్ ఈస్ ఇఫ్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్, హౌ ఆ ఫ్యూచర్ విల్ బీ అని చెప్పేవాళ్ళు మన ఈ ఇంపాక్ట్ ఒక్కటే అని నా ఉద్దేశం. అండ్ ఐ థింక్ ఇట్స్ ట్రూ. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా పర్ఫెక్ట్గా మోటివేట్ చేస్తుంది. ఐ నో ఇన్ వాట్ సిచ్యువేషన్ ఐ హ్యావ్ కమ్ హియర్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంపాక్ట్, బట్ సిన్స్ 2009 ఐఎమ్ వాచింగ్ and now I have come here with a lot of depression and now I'm going out with my perfect back form. Thank you impact. Thank you sir. అడ్రస్ కుకుటిపల్లి అడ్రస్ ఎక్కడ ఉందో కూడా చెప్తే అయ్యా ఈ మాట ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తారో చూద్దాం. 9441887766 yogavijnanakendraorg. Mail address is jaganjis@gmail.com. జగన్జీ. నెక్స్ట్ వన్ అమృతాహార్ అనే యాప్ చూడండి, మీ దగ్గర ఉన్నాయి కదా ఫోన్స్, చూడండి దాంట్లో చాలా పెట్టేశాను, ఇంకా అప్ అవుతున్నాయి చాలా విషయాలు. థ్యాంక్ యూ. ఇంకా మనం సమయం వృధా చేయొద్దు, గొప్ప వాళ్ళు వచ్చారు. స్వామీజీ అది ఎక్కడుందో ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ 10లో ఉండాలని నా గోల్ సార్. ఎందుకంటే ఇండియాలో టోనీ రాబిన్స్ వీళ్ళందరిలాగా మనలో కూడా వరల్డ్ టాప్ 10లో పర్సనల్ ట్రైనర్ ఉండాలి మన ఇండియా నుండి అని నాకు కోరిక సార్. అలాగే ట్రైనర్ అయ్యి నేనే కాకుండా నాలాంటి ఎంతోమంది తయారు చేయాలి, అలాగే పూర్ణ ఆనంద్ లాంటి వాళ్ళని ఎంతోమంది తయారు చేయాలి. మాలాంటి మహబూబ్నగర్ డిస్టిక్లో అలా ఉంటారు, వాళ్ళని తయారు చేయాలని నాకు గోల్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో లక్కీ టు టేక్ దిస్ ఇంపాక్ట్ ట్రైనింగ్. యాక్చువల్లీ నేను ఒక 15-20 years నుంచి జాబ్ చేస్తున్నానండి.
I'm 36 years now. Recently MBA ఇప్పుడే కంప్లీట్ చేశాను సార్ ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఆల్. ఇప్పుడు I was doing hard work so scatteredly. After coming to Impact, some molding has come in mind, and I'm with such a confidence that I can win anything, and make my husband and my son to win. And thank you so much for such training, sir. I'm so happy, and I forgot myself to eat food to see the time, and even I didn't go to home also till so much time. Thank you, sir. Thank you so much. సార్ మేము ఇక్కడ టైమింగ్స్ చాలా అన్యాయంగా ఉన్నాయి సార్. మా టైమింగ్స్ ప్రవీణ్ సార్, మా టైమింగ్స్ సార్ ఇక్కడ బాబు నాన్న ప్లీజ్ సార్, మా టైమింగ్స్ మార్నింగ్ 8:32 సార్, మార్నింగ్ 8:32 ఈవినింగ్ 9 వరకు సార్, ఎవ్రీడే. నో బ్రేక్ సార్, నో బ్రేక్ సార్. రెండు కావాలంటే వెళ్ళి ఫోన్ చేసి రావాలి, ఇక్కడ మాత్రం క్లాస్ నడుస్తూ ఉంటుంది. తొందరగా ప్లీజ్. థ్యాంక్ యూ గంపా సార్, చాలా మందికి జీవితాన్ని ఇచ్చారు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పడానికి ఏం లేదు సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీ వన్. ఫాస్ట్ చిన్నప్పటి నుంచి కష్టాలను కడవిలో పైకి వస్తూ ఎన్నో కష్టాలు పడ్డాను. కాబోయే ఐపీఎస్ కావాలని నా కోరిక. డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో ఐఎస్ కావాలి నేను. నెంబర్ 2 ఏంటంటే శారీరకమైన ఆకలి కాకుండా ఆత్మకి ఆకలి కావాలి. ఆ ఆకలి ఎంత చచ్చిపోయే మూమెంట్లో నేను ఇంపాక్ట్లో గంపగారు సార్ గారి వీడియో చూసాక ఎక్కడ నల్గొండ నాగార్జున సాగర్లో ఉండేవాడిని. నేను ఉరుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఫస్ట్ క్లాస్ హరిహర కళాభవన్ సార్ వినడం జరిగింది. గ్రేట్ సార్, ఇవాళ ఇంతమందికి జీవనోపాధి కాకుండా వాళ్ళ యొక్క లైఫ్కి ఒక ఉపాధిని చూపిస్తున్నాడు అనమాట. చాలా గ్రేట్ సార్. లైక్ సార్ ప్రవీణ్ సార్కి చాలా ఫ్యాన్ నేను, వారి గురించి చాలా తెలుసుకున్నాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ జరుగుతుందంటే నేను నథింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ బ్లాక్స్ అందరు సపోర్ట్ చేస్తారు. అదే రకంగా వాకటౌన్ చేసి వెరీ పవర్ఫుల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మీ ఊరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వస్తాం. మాకు ఇలాంటి హాల్ ఒకటి, ఇలాంటి కాదు, ఓ మంచి హాలు, ఓ 2000 మంది ఉండాలి, మైక్ సిస్టమ్ బాగుండాలి. వచ్చేస్తాం సార్. నవంబర్లో నిజామాబాద్ అయిపోయింది, ఇంకా వేరే ఊరు నవంబర్. Good evening, my dear friends. Ready, Mamuna, ready. In a network field, I used to read one quotation. Nilbadu. Good morning ante entrepreneurship lo. Nilbadu. Good morning ane meaning ane entrepreneurship lo good more earning. ఈ ఇంపాక్ట్ లో నేను నేర్చుకున్న ఏంటంటే గుడ్ మార్నింగ్ in the sense good more earning. Not only earning in income in by the way we are earning our passion, which we can earn our things in a different ways, that we can earn skills by doing entrepreneurship. And entrepreneurship ఒకటే మీనింగ్ లో చెప్తాను, that we should be a job creator, not a job seekers. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏదైనా చేయాలి అనుకుంటే లైక్ చేసి చూపిద్దాం. ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ యూస్ టు సే దట్ వీఆర్ నథింగ్ ఇన్ ద సెన్స్ we used to think that we are nothing in a whistles, అంటే ఒక ఎంటీ విజిల్ లాగా అనుకోవాలి. we have to fill. హలో, ఒక 1 minute చెప్తాను నా స్టోరీ. నేను ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయ్యి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. 15 నెలలు పనిచేశాను. మీరు నమ్ముతారో నమ్మరో, జేడి లక్ష్మీనారాయణ గారి స్పీచ్లు చూసి బాండ్ అమౌంట్ కట్టి మానేసి ఇక్కడికి వచ్చాను. నా అదృష్టం ఏంటంటే మే 8th నేను ఢిల్లీకి వెళ్తున్న కోచింగ్కి యూపీఎస్సి. నా అదృష్టం కొద్దీ ఈ మంత్ పడింది. మానేసి 10 రోజులు అయింది. నెక్స్ట్ మంత్ నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఒక్కటి చెప్పదలుచుకున్నాను, నాకు పోస్టింగ్ వచ్చి మద్రాస్లో వచ్చింది. ఎంటర్ప్రీనర్షిప్ గురించి ఒక్కటి చెప్తాను సార్. నేను వెతుక్కున్నాను. మార్నింగ్ 5 to 7 ఒక ట్యూషన్ చెప్పేవాడిని. 9 గంటల ఆఫీస్లో కూర్చునేవాడిని. 7:30కి వెళ్ళి 10th క్లాస్ ట్యూషన్ చెప్పి 10 వరకు చెప్పేవాడిని. నేను చెప్పేది హైదరాబాద్ కాదు, మద్రాస్లో. రోజు 14 నుంచి 15 గంటలు. ఒక్కొక్క రోజు నెక్స్ట్ డే వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వడము. ఒకానొక స్టేజ్లో నా శాలరీ అండ్ ట్యూషన్ అమౌంట్ ఒకటే అయింది. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బయటికి వెళ్ళి ఎలా అయినా బతకచ్చు మనం. ఓకే, మనం ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి, ఎక్కడ ఉండవు. అండ్ అందుకని చెప్తున్నాను, నెక్స్ట్ మంత్ ఢిల్లీకి వెళ్తున్నాను. ఇది అదృష్టం ఏంటంటే సార్, నాకు ఈ నెలలో మీ అనుకోకుండా ఇప్పుడు వచ్చింది సార్. అండ్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ Restricted sirs,
and my dear friends, good evening to one and all. My name is Siddha Reddy. I am coming from Anantapur. Actually, Anantapur Karuvu జిల్లా. దానికి కారణం వర్షాలు సరిగా పడకపోవడం, దానికి కారణం చెట్లు లేకపోవడం. రామయ్య గారిని చూసి అతను అంత ఓల్డ్ ఏజ్లో కూడా అంత కష్టపడుతున్నాడు, నేను ఎందుకు కష్టపడలేను, కంపల్సరిగా నెక్స్ట్ ఇయర్ 1 year లోపల అనంతపురం అంతా చెట్లు పెంచి సస్యస్థాపన చేస్తున్నానని తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటాం ఏం చేయాలో తెలియట్లేదని అనుకుంటాం. సార్ చెప్పారు ఇందాక, అందరినీ సింగపూర్ ఫ్లైట్ ఎక్కించి మనల్ని చివరి నిమిషం దాకా తీసుకెళ్ళి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసి మనం ఏం చేయాలనుకుంటున్నామో మనకు తెలియకుండా మన లోపల ఉన్నదాన్ని సార్ పేపర్ పైన రాపించి మనకు తెలియజేసి సాధించేలాగా చేశారు. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను సిటీకి వచ్చి 3 months అవుతుంది. 3 monthsలో ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి వచ్చాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చి 3 days అవుతుంది. ఈ 3 daysలో ఇంపాక్ట్ స్టేజ్ బైకి వచ్చాను. ఇంకో నెక్స్ట్ 3 years తర్వాత ప్రవీణ్ కుమార్ సార్లా చీఫ్ గెస్ట్లా వస్తారని మాటిస్తున్నాను ఫ్రెండ్స్, ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వల్ల. అది కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వద్దమ్మా 9 o'clock వెళ్ళిపోవాలి, సార్ వెళ్ళిపోవాలి. ఓకే, ఇతను లాస్ట్. ఇంకో ఆశీర్వాదం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియని ఒక శక్తి వచ్చింది నాలో. నాకు ఇంతకుముందు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది, కానీ నాతో నేను కాన్ఫిడెంట్గా ఉంటున్నాను. అలా ఆలోచించే విధంగా నాకు వచ్చింది ఇక్కడ. తర్వాత గురూజీ గారు చెప్పినట్టు 35th అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 35th day రోజు సోల్ ఎంటర్ అవుతుందన్న ఈ విషయం ఇక్కడనే తెలుసుకున్నాను నేను. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ ఫర్ సార్? మీరు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గురుకులాస్ కదా సార్, అదే మళ్ళా మన గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ పొలిటికల్ లీడర్సే కానీ వాళ్ళ పిల్లల్ని అదే గురుకులాస్లో చదివిస్తే బాగుంటుంది కదా. అదొక రూల్ తీసుకొస్తే డెఫినెట్లీ ఆ స్కూల్స్ కూడా బాగుపడతాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను స్కూల్స్ కానీ కొంచెం ఆల్మోస్ట్ 90% బెటర్ మీరు వచ్చినాక, కానీ కొన్ని రాలేదు. రిజల్ట్ కూడా ఈ సంవత్సరం మీరు అనుకున్నంత రాలేదని నేను అనుకుంటున్నాను. దానికి మీరు ఎనీవే, సో సిన్స్ హి హస్ ఆస్క్డ్, మా దగ్గర చాలామంది ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా చదువుతున్నారు. ఈ సంవత్సరం యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ పాలమూరు యూనివర్సిటీకి యావరేజ్ పాస్ పర్సంటేజ్ 20 అయితే మా యూనివర్సిటీ డిగ్రీ కాలేజ్ పాస్ పర్సంటేజ్ 80. సో దట్ వన్ స్టేట్మెంట్ ఇస్ ఎనఫ్. థ్యాంక్ యూ. చలో క్లియర్ చేయండి. నోట్ చేసుకోండి అని అడగండి, ఎవరైనా చెప్తారు. ఫస్ట్ ఆటో వాళ్ళని అడగండి, బాగా చెప్తారు. ఎందుకంటే పేషెంట్లు తెచ్చేది వాళ్ళే. నాకు అర్థమైందా? కొంచెం అన్నం తినడానికి బిచ్చగాళ్ళలాగా తిరుగుతుంటారు. హే, ఇక్కడ యోగా సెంటర్ ఎక్కడ అడగండి, అది వాడు ఉంటాడు స్వామి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ రోజు అక్కడ అన్నం తింటూ చదువుకుంటూ ఉంటారు. మనము అలా కాకుండా ఎంతమంది నాతో పాటు బుధవారము స్వామీజీని గురూజీని చూడడానికి వెళ్దాం? ఎంతమంది ఆయన వస్తారు చెప్పండి. బుధవారం మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము మీ దగ్గరకు వస్తున్నాం. ఇంతమంది వస్తున్నాయి ఆయన మాట ఇచ్చేవాళ్ళు. సగం తగ్గిపోయి చూడండి, సగం తగ్గిపోయారు. యా, ఓకే. బుధవారం మార్నింగ్ by 10 o'clock మీకు నేను ఇక అయిపోయింది నా పని, ఇక మీ మేడే ఇక.